ఇంద్రుడి దగ్గరికి అప్సరస గంధర్వులు ఎందుకు వచ్చారు? ఇంద్రుడు గంధర్వుడికి అప్సరసకు శాపం ఎందుకు ఇచ్చారు? అసలు శాపం ఇవ్వడానికి గల కారణం ఏమిటి? వాళ్ళు చేసిన అపరాధాలు ఏమిటి అనే విషయాలన్నిటిని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ, అందరికీ జయ ఏకాదశి శుభాకాంక్షలు. జయ ఏకాదశి వ్రతకథ, వ్రత మహత్యం, అలాగే ఏకాదశికి సంబంధించి వీడియో చివరిలో చిన్న క్విజ్, ఈ అన్నిటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మనము ఇప్పుడు ఏకాదశి యొక్క స్టోరీని, అలాగే స్టోరీకి సంబంధించి కొన్ని మోడల్ పాయింట్స్ తెలుసుకుందాం. జయ ఏకాదశిని బైమిని ఏకాదశి కూడా అంటారు. మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చేది రెండు ఏకాదశులు. ఒకటి సత్తిల ఏకాదశి, రెండవది జయ ఏకాదశి. జనవరి మరియు ఫిబ్రవరి నెలలో ఈ ఏకాదశులు రావడం జరుగుతుంది. సత్తిల ఏకాదశి వ్రత కథను నేను ఇంతకుముందు చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. జయ ఏకాదశి వ్రత కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వర్గంలో ఇంద్రుని ఆధిపత్యంలో దేవతలందరూ సుఖ సంతోషాలతో జీవించుచుండిరి. అనేక ఫలములు, సువాసన వెదజల్లు పుష్పములతో నిండి ఉన్న నందనవనములో ఇంద్రుడు అప్సరసల యొక్క సాన్నిధ్యంలో కాలం ఆనందంగా గడుపుతున్నాడు. ఒకసారి దేవతల సంతృప్తికై ఇంద్రుడు 5 కోట్ల అప్సరసలతో కూడిన సంగీత నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ప్రదర్శనలో పాల్గొనడానికి గంధర్వులు, సంగీత నృత్య కళలలో నిపుణులైన అప్సరసలు పాల్గొన్నారు. ఆ ప్రదర్శనలో పాల్గొనడానికి చిత్రసేనుడు అను గంధర్వుడు తన కుమారుడైన పుష్పవనునితో మనుమడైన మలయావానునితో కలిసి వచ్చారు. మలయావానుడు అందమైన ఆకృతి కలిగి ఆ ప్రదర్శనకు వచ్చిన ఎందరో సుందరీమణుల హృదయాలను దోచుకున్నాడు. కానీ మలయావానుడి మనస్సు మాత్రం పుష్పవతి అనే గంధర్వుపై పడింది. ఆమె రూప సౌందర్యవతి, అద్భుత నర్తకి. మలయావానుడు మరియు పుష్పవతి పరస్పరం ఆకర్షణలో అన్నీ మరచిపోయి పుష్పవతి తన కన్నులతో శరీర కదలికలచే మలయావానుని ముగ్ధుని చేసింది. ఇంద్రుడు ఏర్పరిచిన నృత్య గాత్ర ప్రదర్శన ప్రారంభమాయెను. అందులో మలయావానుడు మరియు పుష్పవతి పాల్గొన్నారు. వారిరువురు ప్రదర్శనలో ఉన్నను వారి కన్నులు ఒకరినొకరు చూసుకునటంలో, వారి మనస్సులు పరస్పర ఆకర్షణలో ఉండి తాము ఉన్న పరిస్థితులను మర్చిపోయారు. అప్పటి వరకు సర్వ మనోహరంగా సాగుతున్న ప్రదర్శన వీరిద్దరూ గతి తప్పడంలో రసాభంగం అయ్యింది. దేవతలలో గందరగోళం మొదలయ్యింది. కానీ మలయావనుడు మరియు పుష్పవతికి దీని యొక్క స్పృహ లేదు. ఇదంతా గమనించిన ఇంద్రుడు వారి తప్పిదాన్ని తన అవమానంగా భావించి ఉగ్రుడై కామంతో కన్ను మిన్ను కూరుకుపోయి దేవతలను సైతం అవమానపరిచి నా ఆజ్ఞను ధిక్కరించిన ఫలితంగా మీరిరువురు భూలోకంలో పిశాచులుగా సంచరించండి అని శపించాడు. ఇంద్రుడి శాపానికి గురి అయిన మలయావానుడు మరియు పుష్పవతి భూతములుగా మారి హిమాలయ పర్వత ప్రాంతాలలో విషమ జీవనం కొనసాగిస్తున్నారు. ఎలాంటి ఇంద్రియ తృప్తి లేక భరించరాని క్షోభను అనుభవిస్తున్నారు. ఒకసారి క్షోభను తట్టుకోలేక ఇలా రోధించుచున్నారు. ఓ విధాత, మా తలరాత ఇలా ఎందుకు మారింది? శత్రువులకు సైతం ఇలాంటి పరిస్థితి రాకూడదు అని విచారిస్తున్నారు. అనుకోకుండా ఆ రోజు మాఘమాసంలోని శుక్లపక్ష జయ ఏకాదశి రావడం జరిగింది. ఆ గంధర్వులిద్దరూ బాధలో ఉండి క్షోభను అనుభవిస్తూ ఆకలి దప్పికలు మరిచిపోయారు. ఆ రోజు ఏ జీవిని కూడా హింసించలేదు. రాత్రంతా ఒకరినొకరు ఓదార్చుకుంటూ నిద్రించకుండా జాగరణ చేశారు. ఇలా వారు తెలియకుండానే ఏకాదశి వ్రత పాలన, ఉపవాస జాగరణ కొనసాగించారు. మరుసటి రోజు ఏకాదశి వ్రత ప్రభావం చేత పిశాచుల శరీరాలు వదిలి పూర్వపు అందమైన శరీరాలచే స్వర్గానికి చేరుకున్నారు. మలయావానుడు మరియు పుష్పవతి ఇరువురు స్వర్గానికి చేరి ఇంద్రునికి పాదాభివందనం చేశారు. వారిని చూసి ఇంద్రుడు ఆశ్చర్యంచే ఎలా మీ దుర్భరమైన పిశాచ శరీరముల నుండి విముక్తి పొందారు అని ప్రశ్నించారు. అందుకు వీరిరువురు, భగవంతుని యొక్క అపార కృప వలన మేము తెలియకుండానే జయ ఏకాదశి ఉపవాసం జాగరణ చేసితిమి. ఆ వ్రత ప్రభావము వలన మమ్మల్ని మీ శాపము నుండి ముక్తి ప్రసాదించెను. అందుకు ఇంద్రుడు, మీ ఇరువురి జీవితం ధన్యమయ్యింది. భగవంతునికి ఇష్టమైన ఏకాదశి వ్రతాన్ని తెలియకుండానే ఆచరించి లోకానికి ఏకాదశి యొక్క మహత్యాన్ని చాటితిరి. వెళ్ళండి, సుఖంగా జీవించండి అని ఆశీర్వదించాడు.
జయ ఏకాదశి యొక్క మహత్యం గురించి తెలుసుకుందాం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో వారు తీర్థయాత్రలు దాన ధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుందని, అదేవిధంగా భూత ప్రేత పిశాచ యోనులలో జన్మ తీసుకునే అవసరం ఉండదు అని, ఈ ఏకాదశి వ్రతం పాటించడం ద్వారా పాపకర్మలు అన్ని నశించబడతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్తున్నాడు. జయ ఏకాదశి యొక్క మహత్యం పద్మ పురాణం నుండి గ్రహించబడింది. ఇది భవిష్యత్తు పురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు బోధిస్తున్నాడు. ఈ వ్రతకథ విన్న తర్వాత నేనేం నేర్చుకునే విషయాలని మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మీరేం నేర్చుకున్నారు అనే విషయాన్ని కింద కామెంట్ చేయండి. ఫస్ట్ వన్, ఏకాదశి వ్రత మహత్యం తెలిసి పాటించినా తెలియక పాటించినా దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది. ఇక్కడ పుష్పవతి మలయావన్ ఇద్దరు తెలియక వారు దుఃఖం కారణం చేత ఆ రోజు ఉపవాసం ఉన్నారు. వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండలేరు. అయినా వారికి ఏకాదశి వ్రతం పాటించినంత పుణ్యం లభించింది. సెకండ్ వన్, భగవంతుని యొక్క కృప అన్ని జీవరాశులకు ఒకే విధంగా ఉంటుంది. ఒకరికి తక్కువగా ఒకరికి ఎక్కువగా ఉండదు. థర్డ్ వన్, మన సెన్సెస్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. భౌతిక లోకం చాలా బలమైనది. మాయా ఇస్ వెరీ స్ట్రాంగ్. కాబట్టి మన సెన్స్ కంట్రోల్ కావాలంటే మనము నిరంతరం భగవంతుని నామజపంలో మన మనస్సును నిలపాలి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే, ఇది ఆధ్యాత్మిక పరంగా నేను అర్థం చేసుకున్న విషయం. మనకంటే సీనియర్ డివోటీస్తోని అలా మనకంటే ముందుగా ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన వారిని మనం గౌరవించాలి. మనకంటే పెద్దవారికి అలాగే ఉన్నత స్థానంలో ఉన్న వారిని ఎప్పుడు గౌరవించాలి. అదేవిధంగా వారు ఉన్నప్పుడు మన బిహేవియర్ అనేది ఏ విధంగా ఉందో చూసుకోవాలి. మలయావన్ పుష్పవతి ఇద్దరు ఆ రోజు దుఃఖంలో ఉండి ఏ జీవిని హింసించకుండా జాగరణ చేశారు. వారు భక్తి శ్రద్ధలతో ఉపవాసం లేకున్నా కానీ దాని యొక్క ఫలితం అనేది వారికి లభించింది. అదే మనము శ్రద్ధా భక్తులతో ఏకాదశి ఉపవాసంని పాటిస్తే కనుక మనకెంత పుణ్యం లభిస్తుందో కదా. లెట్స్ స్టార్ట్ అవర్ క్విజ్. ఫస్ట్ వన్, మలయావాన్వి తండ్రి ఎవరు? ఆన్సర్ ఇస్ పుష్పవనుడు. సెకండ్ క్వశ్చన్, ఇంద్రుడు ఏ ప్రదర్శన ఏర్పాటు చేశాడు? సంగీత నృత్య ప్రదర్శన. థర్డ్ వన్, శాప విముక్తి తరువాత మలయావన్ పుష్పవతి ఎక్కడికి వెళ్ళారు? ఆన్సర్ ఇస్ స్వర్గానికి. ఫోర్త్ వన్, జయ ఏకాదశి ఏ మాసంలో వస్తుంది? మాఘమాసం. ఫిఫ్త్ వన్, జయ ఏకాదశి మహత్యం ఎక్కడి నుండి గ్రహించబడింది? ఆన్సర్ ఇస్ పద్మపురాణం. సిక్స్త్ వన్, ఇంద్రుడు నృత్య ప్రదర్శన ఎవరి సంతృప్తికై చేశాడు? ఆన్సర్ ఇస్ దేవతల. సెవెంత్ వన్, జయ ఏకాదశి వ్రత పాలన ఎలాంటి జన్మలు తీసుకోకుండా చేస్తుంది? భూత ప్రేత పిశాచ జన్మలు. ప్రదర్శనలో పాల్గొనడానికి ఎందరో అప్సరసలు వచ్చారు? 5 కోట్ల అప్సరసలు పాల్గొన్నారు. 9th వన్, ఇంద్రుడు పుష్పవతికి మలయావానికి ఏ శాపం ఇచ్చాడు? ఆన్సర్ ఇస్ పిశాచ జన్మ. లాస్ట్ క్వశ్చన్, జయ ఏకాదశికి గల మరొక పేరు? భైమిని ఏకాదశి. క్విజ్లో మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రతి హిందూ ఇంట్లో ఉండే 5 వస్తువులు ఏంటి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ 5 వస్తువులు మన ఇంట్లో ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోని కూడా చూడండి. ఆ వీడియోను మన సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఏకాదశి వ్రతాన్ని మీ డివోటీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హరే కృష్ణ.
दुख हरता, हरि सुख करता।